దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, మనస గారు. సో థింకింగ్ అండ్ ఓవర్ థింకింగ్ రెండు ఉన్నాయి. రెండాటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే మనస గారు, ఇప్పుడు థింకింగ్ అంటే మనం డైలీ లైఫ్లో మార్నింగ్ లేచింది మొదలు మనం దినచర్య ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచనలతోనే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ థింకింగ్, దట్స్ ఇట్. అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా థింకింగ్ అనేది ఇట్స్ అ కామన్ థింకింగ్ అవుతానే. ఇప్పుడు ఐఎమ్ రైట్ నౌ ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నానన్నా, మీరు క్వశ్చన్ వేస్తున్నారన్నా, మనం చేసే ప్రతి చర్య కూడా థింకింగ్తోనే ముడిపడి ఉంది. ఓవర్ థింకింగ్ అంటే ఇక్కడ మనస గారు ఏంటంటే ఒక థింగ్ని పదే పదే ఆలోచించినప్పుడు అది ఓవర్ థింకింగ్గా మారుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక మంచి ఆలోచనలు కావచ్చు, ఒక మంచి కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం బాగా ఆలోచించినప్పుడు అది అంతగా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళదు. సో ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటామో, మనం అనుకున్నటువంటి సంఘటనలు ఎప్పుడైతే జరగవో, సో ఆ థింగ్ని మనం బాగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబర్ ఉన్నాడు. సో తను ఆఫీస్లో చేసే పనిలో వర్క్ అవ్వట్లా. సో బాస్ తిడుతున్నాడు, హయ్యర్ అథారిటీ వాళ్ళ నుంచి ఫుల్ ప్రెషర్స్ వస్తున్నాయి. సో దాని గురించి నార్మల్గా ఈ పని అవ్వట్లా, ఈ వర్క్ అవ్వట్లా, ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు నువ్వు అదే ఆలోచించుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఇట్స్ లీడ్స్ టు ఓవర్ థింకింగ్. సో దానివల్ల ఏమవుతుంది, ఆ పెయిన్ వస్తుంటుంది అన్నట్టు. అది ఓవర్ థింకింగ్గా నీకు అవుతుంది. ఇప్పుడు రిలేషన్షిప్ ఉందనుకుందాం, రిలేషన్షిప్లో ఏదో చిన్నపాటి ఒక ప్రాబ్లం వస్తుంది మనస గారు. సో దాన్నే పదే ఆలోచించడం వల్ల ఏమవుతుంది, అక్కడనే స్టక్ అయిపోయి అది ఓవర్ థింకింగ్ వెళ్ళిపోతుంది. దానివల్ల అనవసరమైన బాధలు, అనవసరమైన డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఒత్తిడి, స్ట్రెస్, ఇవన్నీ ఎక్కడ. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మనం ఒక దాని గురించి పదే ఆలోచించుకుంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాటి గురించి ఆలోచించినప్పుడు ఓవర్ థింకింగ్ అనేది వస్తుంది. బట్ వెన్ ఎవర్ మనం ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా, సరే మా హయ్యర్ అథారిటీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఈ పరిస్థితి ఇలా ఉంది, సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఈ వర్క్ని ఏ విధంగా మనం కంప్లీట్ చేస్తే బాగుంటుంది, మిగతా వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకుందామా అని డిఫరెంట్గా ఆలోచిస్తున్నప్పుడు మన యొక్క థాట్స్ అనేది ఎలా వెళ్తున్నాయి మనసు గారు, మిగతా వాటి మీద వెళ్తుంది. సో అలాంటప్పుడు ఇంత ఓవర్ థింకింగ్ ఉండదు. అంటే ఈ ప్రాబ్లం మీద ఎక్కువ మనం ఫోకస్ చేయట్లా, దీన్ని ఏ విధంగా మన సొల్యూషన్ వెతుకుదాం అన్నట్టు వెళ్తుంది. సో ఈవెన్ మన రిలేషన్షిప్ థింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అలాంటి చేసినప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది. ఆర్ఎల్స్ నాకే ఉంది సిచ్యువేషన్స్, ఇదే కావచ్చు, దాని గురించి. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్ని ఇట్లా పట్టుకొని జస్ట్ ఒక 30 seconds పట్టుకోమన్నప్పుడు ఇట్స్ ఫైన్, ఒక 1 minute పట్టుకోమంటే సరే పట్టుకుంటాం. సో దాన్ని అలాగే ఒక 1/2 hour పాటు పట్టుకోండి అని అనుకున్నప్పుడు నార్మల్గా ఈవెన్ నీకు అది ఎంటీ బాటిలే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఒక కొన్ని వాటర్ ఉన్నాయి అనుకుందాం, తర్వాత ఏమవుతుంది, ఆ వెయిట్ వస్తుంటుంది. సేమ్ వాటర్ బాటిల్ మనసు గారు, ఏమవుతుంది అక్కడ వెయిట్ అనేది ఎక్కువ అయిపోతుంది, హెవీ అయిపోతుంది. ఎందుకు అవుతుంది, ఆ చేతు మనం పట్టుకొని ఉండడం వల్ల ఎక్కువ హెవీ అవుతుంది. సో ఈ ఓవర్ థింకింగ్లో కూడా పదే సేమ్ థింగ్ ఓవర్ థింకింగ్ ఘోరంగా అయిపోతుంది. సో మరి దాని నుంచి ఏ విధంగా బయటపడాలా, సో అది కూడా మనం మాట్లాడుకోవాలి కదండి. ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం, దాని ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది మన లైఫ్ మీద, డెఫినెట్గా ఉంటుంది. స్టక్ అయిపోతాం కదా. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోలేము, నెక్స్ట్ ఎవరితో మాట్లాడము, మిగతా థింగ్స్ మనకు నెక్స్ట్ ఏం చేయాలో స్ట్రక్ అయిపోతుంది, మైండ్ ఒక దగ్గరనే అయిపోతాం మనం. సో దాని నుంచి ఏ విధంగా బయటపడాలని అంటే మనం ఆ షిఫ్ట్ యువర్ థాట్స్, ఆ పర్టికులర్ టైం నుంచి మన థాట్స్. ఇప్పుడు జాబ్కి వెళ్తామండి, ఫస్ట్ మార్నింగ్ కూర్చుంది మొదలు ఈ డే ఈ విధంగా గడవాలనేది ఒక మంచి ప్యాటర్న్లో, ఒక మంచి ఆలోచనలతో మన డేని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే హైలైట్ ఉంటుంది. కూర్చోవడమే ఆఫీస్లో, మా ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, అబ్బా ఈరోజు ఇదేంటో, ఆ వర్క్ ఏంటో, అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్స్, నాట్ ఏ వర్క్ అండ్ ఈవెన్ సొల్యూషన్స్. మనం మార్నింగ్ స్టార్ట్ చేయడమే నువ్వు ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేస్తున్నాము, డెఫినెట్లీ ఇంక వచ్చేది ప్రాబ్లమ్సే. చిన్నది కూడా నీకు ప్రాబ్లమ్స్గా అనిపిస్తుంది, అంటే మన మైండ్కి మనం ఇస్తున్నాం ఫీడింగ్. బట్ అదే ఈరోజు ఈ వర్క్ కరెక్ట్గా క్లారిటీగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా
ఎందుకు జరగాలండి? మనకు ప్రతిదీ మనం అనుకునే అన్నీ జరగవు. 100% అది తెలిసిన విషయమే. 99%, 90% థింగ్స్ ఈజ్ నాట్ అన్ అవర్ కంట్రోల్. మిగతా వ్యక్తి వాళ్ళ మాటలు మన కంట్రోల్లో ఉండవు, మిగతా వ్యక్తి వాళ్ళ ఆలోచన మన కంట్రోల్లో ఉండవు, జరిగే థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు, బోర్డ్ అండ్ అన్కంట్రోలబుల్ ఉంటాయి. సో ఈరోజు నేను జరిగే ప్రతి సంఘటనలు జరగాలని ఏం లేదు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా కానీ ఏమైనా జరిగినా కానీ ఓకే, సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాను అదంతా ఈరోజు మాత్రం నేను ఆఫీస్లో కావచ్చు, బయట కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఈవెన్ బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటాను అన్న క్లారిటీతో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు థింకింగ్ ఆర్ ఓవర్ థింకింగ్ అన్నట్టు థింకింగ్లో వెళ్తుంటాం మనం. థింకింగ్లో వెళ్ళినంతసేపు ప్రాబ్లం ఉండదు మానస గారు. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం రాగానే దాన్ని ఇంకా ఎక్కువ పట్టుకొని, ఇంతకుముందు నేను వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందనంటే అది ఎక్కువ ప్రాబ్లమ్స్ను సృష్టిస్తుంది. అంటే ద ప్రాబ్లమ్స్ హూ క్రియేటర్ మనమే అన్నట్టు. హూ క్రియేటర్? పక్కన వాళ్ళు క్రియేటర్ కాదు. వాళ్ళేదో అంటారని వీళ్ళేదో అంటారు, వాళ్ళేదో చేయడము. అంటే ఒక పర్సన్స్ చెప్పే థింగ్స్ వల్ల వచ్చే నీ ఓవర్ థింకింగ్ వల్ల నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు బాధపడట్లా. సో ఎప్పుడైతే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తామో, మన థర్డ్స్లో క్లారిటీగా ఉంటుందో, ఓన్లీ ఒక థింకింగ్ క్లారిటీగా వెళ్తామో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్ఎల్స్ అది ఓవర్ థింకింగ్ లీడ్ అయ్యి దానివల్ల బాధలు కష్టాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. సో అలాంటి ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు మనసు గారు. రైట్. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది చాలా కరెక్ట్ సార్. ఎస్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.